అండి అందరికీ నమస్తే. నేను ఈరోజు సౌత్ ఇండియన్ ఫేమస్ మైసూర్ మసాలా దోశ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోని వేడి నీటిలో నానబెట్టిన ఎండుమిర్చి వేసాను. ఇందులో ఒక 2 కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకోండి, కలర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా చింతపండు, అలాగే బెల్లం, కరివేపాకు. ఈ చట్నీ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా చాలా బాగుంటుంది ఈ మసాలా దోశ. అందుకని మైసూర్ మసాలా దోశ అక్కడ ఇలా ప్రిపేర్ చేస్తారండి. మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశ వేసుకోవాలి. మీకు నచ్చిన సైజు వేసుకోండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఉండాలండి. దోశ వేసిన తర్వాత పైన రెడ్ చట్నీ అంతా అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని దాని మీద మళ్ళీ మనం బంగాళదుంప కర్రీ చేసుకుంటాం కదా, మనం ఆ మిశ్రమం ఒక లేయర్ లాగా వేయండి. పిల్లలకి ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, రెస్టారెంట్ స్టైల్లో ఉండాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు బయటికి వెళ్దాం అనరండి, ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈ దోశ. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా ఉందండి. చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ అయిన టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బై బై ఫ్రెండ్స్.